బాబాయ్ చెప్పు, ఇక్కడ ఏంటి పెనమలూరులో ఎవరు బోడే ప్రసాద్ జోగి రమేష్? బోడే ప్రసాద్ వస్తాడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పెనమలూరు నియోజకవర్గంలో వచ్చేది నాయకత్వం వహించేది జోగి రమేష్ గారా బోడే ప్రసాద్ గారు? బోడే ప్రసాద్ గారు వస్తాడు. బాబు నమస్తే. మీ నియోజకవర్గంలో ఈ పెనమలూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ నుంచి బోడే ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి జోగి రమేష్ గారు, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు నాయకత్వం వహిస్తారు అనుకుంటున్నారు? జోగి రమేష్ గారు వహిస్తారు. బాబాయ్ చెప్పు, ఇక్కడ ఏంటి పెనమలూరులో ఎవరు బోడే ప్రసాద్ జోగి రమేష్? బోడే ప్రసాద్ వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకు? అందరికి ఇంటింటికి తిరిగాడు, ఎంతో కొంత పని చేసి పెడుతున్నాడు, కావాలన్నప్పుడల్లా ఫోన్ చేస్తే వస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు. మరి ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ఊరూరికి ఇంటింటికి 3 సంవత్సరాల్లో 2 సార్లు అన్నా తిరుగుంటాడు, 2 సార్లు 3 సార్లు అన్నా ప్రతి ఇంటికి వస్తున్నాడు. చచ్చిపోయాడన్నా వచ్చి ఎంతో కొంత ఇచ్చి వెళ్తున్నాడు లేని వాళ్ళకి. బతికుండా హాస్పిటల్ ఖర్చు ఇస్తున్నాడు, ఎంతో కొంత ఇస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఆయన ఓపి మాత్రం మంచి అభిమానంగా ఉంటున్నాడు జనం. ఇంతకుముందు పారిశుద్ధ్యంగా చేయలేదా? ఏం చేయలే, ఏమి రాలా. శారద గారు ఎప్పుడు కనపడిన కూడా కనపడేవాడు కాదు. ఎప్పుడన్నా వచ్చినా ఎవరికన్నా ఇక మధ్యలో ఉండేవాడికి వచ్చి కనపడి వెళ్ళిపోవటమే, ఆ బోకర్లకు వచ్చి, అంతకు తప్ప ఎవరికి కనపడేవాడు. మరి ఇప్పుడు జోగి రమేష్ గారు చేస్తారేమో? ఏం చేస్తాడు, అతను ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఇంతవరకు ఇంత మనిషి కనపడలా వచ్చి ఎవరికి. ఇంకా ప్రచారం మొదలెట్లేదు, ఇంతవరకు రాలేదు. మా ఇది చేయటం తప్ప, మైకుల్లో చేయటం తప్ప, బ్యానర్లు వేయటం తప్ప అసలు మనిషి కనపడి తిరగటం లేదు. ఇప్పుడు బోడే ప్రసాద్ గారు తిరుగుతారా? ఏ రోజు తిరుగుతూనే ఉంటున్నాడు, ఇవాళ కూడా తిరుగుతూనే ఉంటున్నాడు. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఒకవేళ నాయకత్వం ఆయనకు వస్తే? ఒకవేళ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనుకుంటున్నారు? అన్నీ చేస్తాడు ఆయన, రోడ్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంతకుముందు కూడా చేసాడు. సరే, ఈసారి వచ్చేది ఎవరు, బోడే ప్రసాద్ జోగి రమేష్? బోడే ప్రసాద్ గారు వస్తాడు అనుకుంటున్నా. మరి నేను అనుకోవడమా వస్తాడు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పెనమలూరు నియోజకవర్గంలో వచ్చేది నాయకత్వం వహించేది జోగి రమేష్ గారా బోడే ప్రసాద్ గారు? బోడే ప్రసాద్ గారు వస్తాడు. ఎందుకు అంటే? ఎందుకంటే లోకడ చేసి ఉన్నాడు మొన్న. ఇక ఈ కారణాల వల్ల ఎట్టగన్నా మొన్న పోయింది. ఈసారి మట్టికి అందరూ ఇప్పుడు మొన్న బోడేకి పోయినా కొద్దిగా బోడేకి జోక్కి కొద్దిగా అవకాశం ఉండేది. ఎంతవరకు ఇప్పుడు బోడే అంటున్నారు అందరూ. కొద్దిగా ఇంటిని తిరుగుతాడు, ఏదైనా చచ్చిపోయిన కాడికి అయితే వచ్చి ఎంతో కొంత ఇస్తున్నాడు. నేను మొన్న 3 రోజుల నాడు కూడా వచ్చి ఇచ్చి వెళ్ళాడు ఇక్కడ. పర్లా బాగానే చేశాడు. అంతకుముందు రోడ్లు అయిపోయించాడు, బాగానే చేశాడు. జోగి రమేష్ మరి మొన్న మా కూలోళ్ళు వచ్చి అన్నారు, అక్కడ కూడా పెద్దగా ఏం చేయలేదు, మళ్ళీ మీకు వచ్చాడా అన్నట్టుగా అంటున్నారు వాళ్ళు. పెళ్ళలో ఏమీ చేయలేదు, ఇక్కడ మళ్ళీ మీకు వచ్చాడా కూలోళ్ళు, మాకు మొన్న ఉడుపులకు వచ్చారులే అని అంటున్నారు. మరి అతను ఎప్పుడూ రాలే ఇక్కడ బొమ్మకాడికి వచ్చే సోడారం పెట్టు కూడా తెలవలా. ఇంక అట్టడానికి ఏం చేస్తారా? మొన్న పార్థసారథంగా చేశాడు. పార్టీ ఏదన్నా ఉన్నాయి తిట్లా, మామూలుగా పార్థసారథే చేశాడు వాళ్ళు. మొన్న అతను పేరు మీద ఇక్కడ ఇలపట్టాలు అవి ఇప్పించి అన్నీ చేస్తే మళ్ళీ అతని బొమ్మ మీద మళ్ళీ స్టిక్కర్లు వేసి మళ్ళీ జోగి రమేష్ కొడుకు చేత ఓపెన్ చేయించారు రోడ్లు. ఎప్పుడో సంవత్సరంన్నర ఆయన, తప్పు కదా అవి. సరే, అతని పార్టీ అతను వెళ్ళాడు, నీ పార్టీలో నువ్వు ఉండవు. వాళ్ళ అబ్బాయిలను వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో రీఓపెనింగ్ చేయించి మళ్ళీ రోడ్లు చేశారు, దిమ్మలు కట్టి. అవి ఎప్పుడో సంవత్సరంన్నర చేశారు. అది ఎంత మెజారిటీతో గెలవచ్చు ఒకవేళ గెలిస్తే? బోడే ఈసారి ఒక 20,000తో గెలుస్తాడు. తగ్గవచ్చు. పోయినసారి అంటే అసలు అప్పుడు పోటీ లేదుగా, అప్పుడు పోటీ లేదు. 20,000 మట్టి కన్ఫామ్ అయ్యా. అసలు ఎవరు చూసినా మామూలుగా అసలు వాళ్ళ పేరు ఎత్తట్లా, జోగి రమేష్ పేరు. ఇక్కడ ఉండారుగా అంతా జోగి రమేష్ పేరు అసలు ఎవరో తెలియదుగా. మంత్రి అయినాక ఇటు తిరిగి చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినాకే కొద్దిగా తెలుసు, అంతేగాని మామూలుగా అంతకుముందు మామూలుగా జోగి రమేష్ అంటే పెళ్ళంలో ఇది ఇక్కడ మైలవరంలో ఉండడనేది తెలిసింది. కాకపోతే వసంత ప్రసాద్ వస్తాడన్నారు, కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్. మరి అతను అక్కడే ఇచ్చారంటగా. అది మరి ఈసారి మీ ఓటు జోగి రమేష్ గా బోడే ప్రసాద్ గా? బోడే ప్రసాద్కి అర్థం ఈసారి మట్టికి. ఇటువంటి ఒకవేళ బోడే ప్రసాద్ వేస్తే ఆయన వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు? ఏమన్నా మునుపు రోడ్లు పోసాడు, కత్తి గబిక్కి నెల్లంగానే కేకేయంగానే లగెత్తుకొస్తాడు, మంచి అయినా చెడు అయినా.
బాగానే లగెత్తుకొస్తాడు. ఏదన్నా ఉందంటే లేబర్కి బాగా ఉపయోగపడతాడు, నిలబడతాడు. అది పెనమలూరు నియోజకవర్గంలో బొడే ప్రసాద్ గారా, జోగి రమేష్ గారా? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం మిమ్మల్ని తెలుసుకొని చెప్దాం. తెలుసు కదయా, మీరు 100 సార్లు వెళ్ళొస్తారు. మాది ఎందుకు మైక్ చెప్తారు, వాయిస్ రాదు మళ్ళా. అవును, మీరు పీకండి, మీరు అలా అదయా మీరు చెప్పండి ఎవరు బాగా చేశారో ఏంటనేది. ఈ నియోజకవర్గంలో స్థానికంగా మీరు ఉన్నారు కాబట్టి మీకు అన్ని తెలుసు, మాకు అన్ని ఎక్కువ. మీరు చెప్పండి. మిమ్మల్ని తెలుసుకో, రిపోర్టులు చెబుతారు కదా ఎవరు ఏంటి అనేది. మీరు చెప్పండి. అయ్యో, అంటే ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటి వరకు ఇప్పుడు ఎలా జరగబోతే అసలు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు ఎవరు రారు ఎందుకు ప్రజలు చెబుతారుగా. మీరు కూడా ఓటేయాలిగా. మేమైతే వేస్తాం, మేము జగన్ గారికి వేస్తాం. అంటే ఈ నియోజకవర్గంలో జగన్ గారి పార్టీ నుంచి జోగి రమేష్ గారు, చంద్రబాబు పార్టీ నుంచి మన బొడే ప్రసాద్ గారు, ఎవరు వస్తారు? ఎవరికి వేస్తారు? నేను జోగి రమేష్, జగన్ గారు అన్నాగా, మరి ఇంకేంటి. అదే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా అంటాడు. జగన్ గారు అంటే అతనేగా, మరి ఇంకేంటి. చంద్రబాబు అంటే బోడే, ఇంకేముంది. బాబు నమస్తే. నమస్తే. మీ నియోజకవర్గంలో ఈ పెనమలూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ నుంచి బొడే ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి జోగి రమేష్ గారు, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు నాయకత్వం వహిస్తారు అనుకుంటున్నారు? జోగి రమేష్ గారు వహిస్తారు. ఎందుకు? అంటే జగన్ గారు చేసిన అభివృద్ధి, జగన్ గారు చేసిన నవరత్నాలు, ఈ పేదలందరికీ అందాల్సిన ఈ సంక్షేమ పథకాలు 100% ఆయన అందించారు. దాని విధంగా ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ గారికి పట్టం కడతారని చెప్పేసి చేస్తున్నాం. అంటే మీ నియోజకవర్గంలో ఏం చేశారు ఇంతవరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్థసారథి గారు మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఆయన ఏం చేయలేక టీడీపీలోకి వెళ్ళిపోయాడు. జనాన్ని ఆయన ఏం చేయలే, ఆయన ఏం చేయలేదు అని చెప్పేసి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయాడు. అంటే 5 సంవత్సరాలు బట్టి ఏం చేయలేదు? 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. అంటే ఆ జగన్ గారు ఇచ్చిన నవరత్నాలు అవి మొత్తం అమలు అయినాయి. ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అవి ఓకేను. ఇక ఈ రోడ్లు అంటే అవి యథాతథమే, ఎక్కడైనా అలా ఉండిపోయినాయి అవి. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా రావటం, రాష్ట్ర వ్యాప్తంగా ఖజానాకి డబ్బు లేక ఏదన్నా కానీ మొత్తానికి అలా కుండిపడి ఉన్నాయి. అది అంటే ఇప్పుడు బొడే ప్రసాద్ గారు వస్తే చాలా వరకు బాగుంటుంది అని స్థానికంగా ఆయన ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? దానికే ఉందని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఆయన వస్తే ఆయన బాగుంటుంది అంటారు, ఈయన వస్తే ఈయన బాగుంటారు. మేమైతే ఇలా జగన్ గారి ప్రభుత్వం అయితే బాగుంటుంది. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జోగి రమేష్ గారు వస్తే బాగుంటుంది. ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాల్లో ఇలా కరోనా ఇవన్నీ వచ్చే మూలన కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి చేయటం మూలన కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడైతే ఈయన ఈ రోడ్ల కార్యక్రమాలను ఇవన్నీ చేస్తారని చెప్పేసి ఇంకా అయితే మరి ఇంకా లైన్లోకి రాలేదు. వాళ్ళు నామినేషన్ వేసే టైంలో మరి వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి చెప్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడ అభ్యర్థిగా ఇచ్చారు ఆయనకి. అది అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే పోయినసారి మా ఇక్కడ ఆయన ఇక్కడ లేరు, ఇక్కడ అభ్యర్థిని గెలిపించాం. 12,000 చిల్లర 11,500 చిల్లర గెలిపించాం. అలాగే కలుస్తారనుకుంటున్నాం. మీరు ఆటో డ్రైవర్ కదా, ఆటో డ్రైవర్కి ఎటువంటి న్యాయం చేకూరుతుంది అనుకుంటున్నారు మరి ఒకవేళ ఇప్పుడు వస్తే? ఇంతకు మించి ఏముంది, ఇప్పుడు మాకు జగన్ గారు సంవత్సరానికి మాకు 10,000 రూపాయలు వేస్తున్నారు. మరి రోడ్లు పోవట్ల 10,000కి ఇంకొక 10,000 యాడ్ అయ్యి గ్యారేజ్కి వెళ్తున్నాయి అంటున్నారు. ఏం అవ్వట్లేదండి, మాకంత డ్యామేజ్ ఏం లేదండి. మాకంత డ్యామేజ్ ఏం లేదు. ఆయన గారు ఇచ్చే 10,000 రూపాయలతో మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం, బ్రేక్ చేయించుకుంటున్నాం. ట్యాక్స్ కూడా పెరిగిపోయినాయి, రోడ్ ట్యాక్స్ అన్ని పెరిగిపోయి. ట్యాక్స్ లేవండి. రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఎత్తేసాడు. లేదు రోడ్ ట్యాక్స్ అంటే లారీలకి ట్యాక్స్లు పెరిగిపోతున్నాయి. తెలియదండి వాటి గురించి. మాకు మీరు ట్రాన్స్పోర్టే కదా? మేము ట్రాన్స్పోర్ట్ అయినా మా ఈ చిన్న వెహికల్స్ కదా, మాకు వాటి గురించి తెలియదండి. మాకైతే ట్యాక్స్ లేదు. బాబు ఇప్పుడు చివరికి ఏం చెప్తారు, బొడే ప్రసాద్ జోగి రమేష్? మేమైతే జోగి రమేష్.